శక్తి స్వరూపిణి, శత్రు సంహారిణి, భక్తులను కాపాడే దైవంగా ఆరాధించే శ్రీ వరాహిదేవి నవరాత్రుల సందర్భంగా మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం విశేష పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు లలిత వరాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో ఆలయ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో వారాహి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేలూరి ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ శర్మ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారాహిదేవి మహిమను వివరిస్తూ వారాహిదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల కార్యసిద్ధి, అభివృద్ధి, కీర్తి, విజయాలు సిద్ధిస్తాయని తెలిపారు. సప్త మాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారి భూదేవి ధాన్యలక్ష్మి స్వరూపమని పేర్కొన్నారు. అమ్మవారి చేతుల్లో ఉండే నాగలి, రోకలి ఆధ్యాత్మిక సందేశాన్ని సూచిస్తాయని అర్చకులు వివరించారు. రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేసినట్లు వారాహిదేవి మన జన్మజన్మల కర్మ బంధాలను తొలగిస్తుందని, నాగలి భూమిని సాగుకు సిద్ధం చేసినట్లే మన బుద్ధిని సన్మార్గం వైపు నడిపిస్తుందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.